గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీకు అర్థమైపోయే ఉంటుంది. చక్కగా పొద్దున్నే అరౌండ్ 7 o'clock నిద్ర లేచామండి. ఇవాళ సండే కదా, కాస్త లేట్గానే లేచాము. అదిగోండి అమ్మ హాట్ కాఫీ తీసుకొచ్చారు. బున్ను బాబుతో ఆడుకోవడం నాకు అలవాటు. ప్రతిరోజు ఒక 5-10 minutes ముందు వీటితో టైం స్పెండ్ చేస్తే నా డే అంతా హ్యాపీగా ఉంటుందన్నమాట. అంతేకాదండి, మీలో ఎంతమందికి అలవాటుందో నాకు తెలీదు. నాకైతే భక్తి ఛానల్ ఆన్ చేసుకోవడం చాలా ఇష్టం. పొద్దున్నే ఆ పర్టికులర్ డేకి సంబంధించిన దేవుడి మంత్రాలు వస్తూ ఉంటాయి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది డే అనిపిస్తుందండి. అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకుని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నట్టు మీకు చెప్పలేదు కదండి, మా బున్నబాబుకి పాపం మోషన్స్ అనమాట, స్టొమక్ అప్సెట్ అయింది. మరి ఏం తిన్నాడో ఏంటో. యాక్చువల్గా నాకు గుర్తుండైతే అమూల్ మిల్క్ తెప్పించానమాట, టెట్రా ప్యాక్. పిల్లలు ఏదో ప్రోటీన్ షేక్ తాగుతామంటే వాళ్ళు కొంచెం తాగేసి వదిలేశారు. మరి అదేమన్నా ఓపెన్ చేసిన తర్వాత కూడా ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు ఒక 2-3 days. మరి అది ఎక్కువ రోజులు ఉన్నది. వీడు మా పిల్లలు ఏమన్నా తెలియక వీడికి పోస్తే కొంచెం తాగాడు మమ్మీ అని అంటున్నారు. పొరపాటున మీ పెట్స్కి అలా చేయమాకండి. నేను కూడా చాలా రిగ్రెట్ అవుతున్నాను, అయ్యో ఏంటి ఇలా చేశాను, అసలు నా పిల్లలకు కూడా ఇంకా తెప్పించొద్దండి డిసైడ్ అయ్యానండి. సో ఇప్పుడు ఏంటంటే కుస్తీ పడుతున్నాము. నా హస్బెండ్ పాపం దానికి మాకు ఆ మందులు వేయడం కష్టం దానికి, ఇంకా అందుకని మా వారు వేస్తున్నారు. మొత్తానికి అయితే అదిగోండి మందు వేసుకుంది, సగం కింద సగం పైన వేసుకుంటూ ఆ స్టమక్ అప్సెట్ మెడిసిన్ అలా సిరింజ్ ఫామ్లోనే ఇస్తారనమాట, వేసేయాలి. వేసుకుంటే కార్ రైడ్ తీసుకెళ్తాను అని చెప్తే సరే అందండి. పాపం నేను అనుకోకుండా ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది. నాన్న వచ్చిన తర్వాత తీసుకెళ్తానంటే ఎంత జాలీగా చూస్తున్నాడో గేట్లో నుంచుని. మొత్తానికైతే ఎక్కడికో ఏంటండి బాబు, ఇవాళ సండే కదా, మేము నాన్ వెజ్ తీసుకురావడానికి బయటకు వెళ్తున్నాము. ఇంకా బ్రూనోతో పెట్టుకుంటే పని అవ్వదని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళే దారిలో ఒక బిల్డింగ్ అండి, చక్కగా ఒక్కొక్క నేమ్ ప్లేట్ పెట్టడానికి ఎంత నీట్గా అరేంజ్ చేశారో, భలే బాగుంది చూడ్డానికి. ఏమండో సండే మార్నింగ్ ఎక్కడ ఉంటాము, జనరల్గా ఫిష్ స్టాల్ దగ్గర ఉంటామండి. నా ఫ్యామిలీకి మాకున్న అలవాటు ఏంటంటే డాడీ టైం నుండి కూడా సండే అంటే అట్లా ఫిష్ అండ్ ప్రాన్స్ ప్లేస్కి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఈయన మార్నింగ్ లెగ్స్ సరే, పిల్లలు రోజు క్రిష్ నైట్ టైం అడుగుతుంది పాప ఫిష్ ఆల్రెడీ, అంటే ఉప్పు కారం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అప్పటికప్పుడు అలా పెనం మీద వేసుకుని తినడం ఇష్టం అనమాట, రోస్ట్ చేసుకుని. సో తెద్దామనేసి వస్తే ఒకటే షాప్ అవుతుంది, బయట రోడ్డు మీద పెట్టారు, లైక్ మా వెనకాల మీకు కనిపించట్లేదు వ్యూ, అండ్ ఒక బిల్డింగ్ లాంటి దాంట్లో కూడా పాష్గా ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళిపోదాం ఎందుకు ఇట్లా మెయిన్ రోడ్ మీద అంటే, బయట మాత్రమే లైవ్ ఫిష్ ఉందంటండి, లోపలికి వెళ్తే ఓన్లీ కొరమేనే లైవ్ అంట. సో మాకైతే కొరమేను తీసుకునే ఉద్దేశం ఈరోజు లేదు. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది కదా, కొరమట్ట అని కూడా అంటారు. సో ఉన్న దాంట్లో పెద్ద ఫిష్ తెమ్మని చెప్పాను, సో దట్ ముళ్ళు ఉండకుండా ఉంటాయి. మరి ఈయనైతే వెళ్ళారు తీసుకురావడానికి. ఫిష్ వచ్చేస్తుంది, వెళ్ళిన తర్వాత మరి అది ఫ్రై అవుతుందా పులుసు అవుతుందా అమ్మ డిసైడ్ చేస్తుంది, చూస్తూ ఉండండి. ఏమండో పొద్దున్నే నా ఫేవరెట్ హెయిర్ స్టైల్ ఏంటంటే ముడేసుకోవడం అనమాట. ఎందుకంటే హెయిర్ ఫాల్ పెద్ద ఉండదు నాకు. ఉన్న 2-3 ఎంట్రుకలు అయినా సరే ఆ తినే ఫుడ్లో పడితే తినే వాళ్ళకి మహా ఒళ్ళు మండిపోతుంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు కూడా ఏదైనా కొంచెం హెయిర్ కనిపిస్తే గోల్ చేసేదాన్ని. ఆ భయంతో ఎందుకు మనం ఇంకోళ్ళకి ఛాన్స్ ఎందుకు ఇవ్వాలని చెప్పి మార్నింగ్ నిద్ర లేవగానే ఒక కుప్ప పెట్టుకుంటే, ముడి ఆర్ కుప్ప వాట్ ఎవర్, అది ఆల్మోస్ట్ ఇంకా స్నానం అయ్యేదాకా ఇంకా కుప్ప మీదే ఉంటానండి. సో అందుకే నాకు మార్నింగ్ టైం బ్లాగ్స్లో నా లుక్ ఇలాగే ఉంటుంది. కొంచెం ఏంటి అమ్మ ఇలా ఉంది అని నన్ను దయచేసి జడ్జ్ చేయమాకండి. ఎలా కంఫర్ట్గా ఉంటుందో అలా ఉంటాను, అండ్ న్యాచురల్గా జరిగేదే చూపించాలి అనేది నా ఇంటెన్షన్ గైస్. సో మీకోసం నేను లేనిది రోజులో నేను చెయ్యంది నేను చేసి చూపిస్తే అది నాకు నచ్చదు. సో నేను యాక్చువల్గా ఎలా ఉంటానో అదే చూపించడానికి ట్రై చేస్తాను, సరేనా. ఏమండో 240 kg అంట. రవ్వ కావాలా బొచ్చు కావాలా అని చెప్పి ఇప్పుడే మా వారు వచ్చి అడిగారు. నాకు సడన్గా 2 సేమే కదా అన్నాను. కాదు, చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంది రెండింటికి. చాలా కాదు, కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంది అంటే, మామూలుగా మా డాడీ ఎక్కువ బొచ్చే అనేవాళ్ళు అన్నానండి. ఏం తీసుకొస్తారో చూద్దాం. మొత్తానికైతే బొచ్చు చేప తీసుకొచ్చారండి. హడావుడిగా కవర్ ఇచ్చేసి కింద కాళ్ళ దగ్గర పెట్టుకో అని చెప్పేసి మళ్ళీ పరిగెత్తారు. ఎందుకో ఏంటో అనుకున్నాను, రొయ్యల కోసం వెళ్ళారండి. ఇంట్లో నుంచి 8:30 బయలుదేరి వచ్చామండి. అంటే గంట దాటి కూడా ఇప్పుడు చూడండి 9:50 అవుతుంది. గంట దాటి 20 నిమిషాలు. ఇంతసేపు ఫిష్ దగ్గర ఉంటాం అనుకోలేదు. చాలా ఆకలేస్తుంది. మా వారు వచ్చేస్తే తొందరగా వెళ్ళి అర్జెంటుగా మా అమ్మ ఇడ్లీ వేసి ఉంటుంది డెఫినెట్గా, నేను లేను కాబట్టి ఈజీ టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ పనులన్నీ. మా
మామూలుగా అయితే ఇవాళ ఫాదర్స్ డే కదండి. జనరల్గా అయితే నేను మా డాడీ పొద్దున్నే రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఒక కేక్ కటింగ్ లాంటిది ప్లాన్ చేసుకుని మేము మార్నింగే డే టైంలోనే అంటే ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ మళ్ళీ ఎవరం ఎక్కడ బిజీగా ఉంటామో అని ఎక్కువ మార్నింగే ప్లాన్ చేసుకునేదాన్ని. ఇప్పుడు నా పిల్లలు అయితే మొత్తం అంతా నైట్ లైఫ్ అనమాట, పగలు దొరకరు వాళ్ళు. సో చేసేసుకుని మంచి ఇష్టమైన లంచ్ చేసుకుని ఎప్పుడు షర్ట్ ఇష్టపడేవాళ్ళండి, వైట్ షర్ట్ కావాలమ్మా అని అడిగేవాళ్ళు. ఏమండోయ్ మా డాడీ స్టోరీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాము. సో మధ్యలో ఈ ఫ్రూట్ స్టాల్ దగ్గర ఆగామండి. అల్ఫోన్సో మ్యాంగోస్ టేస్ట్ చూద్దామని అవి తీసుకొచ్చామన్నమాట. ఇంకేముంది, మా నాడు అస్సలు మర్చిపోలేదు. పొద్దున్న మేము కార్ రైడ్ అండ్ వాకింగ్ కమిట్ అయ్యాం కదా, అందుకని అరుస్తున్నాడు. ఏమండోయ్ మా కార్తీకి మా మమ్మీకి ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది, మనం కూడా విన్నాం రండి. ఎన్నిసార్లు చెప్పిన అమ్మ అక్క ఎప్పుడో ఒకసారి నన్ను దేవుడికి బొట్లు పెట్టమంటది. ఆ బొట్లు పెట్టేటప్పుడు ఊక విలువకమ్మ, దేనికి పిలుస్తున్నావు అసలు? మా దేవునికి ఇప్పుడు మనం మాట్లాడితే ఇట్లా వాటర్ వస్తుంది కదా, అది పడుతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పినావు నన్ను విలువకమ్మ అని. దేవుని బొట్టు పెడితే మాట్లాడకూడదా? ఇప్పుడు కాఫీ నేను తాగకుండా ఏమవుతుంది, ఒక రోజు ఒక లేట్ అవుతుందేమో, కాఫీ గురించి అని పిలుస్తావు అప్పటి నుంచి చెప్తా. నేనేమో పలకకుంటేనేమో నన్ను తిట్టేస్తావు. ఏంటో ఎన్నిసార్లు పిలిచినా పలకవాలి. దేవుడికి పాపం ఎప్పుడో ఒకసారి అడుగుతుందా చేతగా అక్క, ఇప్పుడు పాపం తనే చేసుకుంటది కదా. నువ్వేంటి మా రియాక్ట్ అవ్వేంటి మా కార్తీక్ మాట్లాడినంటే నన్ను అయితే వదులుతావు. దాని చేతిలో అది వెండిపోయా, అది ఏంటి అట్లా నల్లగా అయిపోయింది. చేస్తామా నువ్వు ఇలోకుంటే అన్నీ చేస్తా. నాకు టైం ప్రశాంతతగా. కార్తీక్ నీ చేతిలో ఉన్నది నల్లగా ఇలా నా బొక్కలు ఎదుగురికి అయితే కరెక్ట్ ఉంటావు 5 నిమిషాలలో. నిన్ను నువ్వు అదేమంటారు ఎందుకు పిలిచినావు అమ్మా అంటే, నా బొక్కల గురించి ఇప్పుడు మేడం గట్ట అనడం అవసరమా అమ్మా? సరే ఇదా కాఫీ తాగు. ప్రతిసారి దేవుడి రూమ్ క్లీన్ చేసేటప్పుడు జనరల్గా సండేస్ అలా పెట్టుకుంటుందండి. సాటర్డే కుదరకపోతే సండేస్ చేసేటప్పుడు మా మమ్మీ పిలిస్తే కార్తీక్ ఎంత కోపము, నేను నన్ను మాట్లాడించొద్దు అంటే అట్లా మూతికో ప్లాస్టర్ వేసుకుంటుంది అనమాట. దేవుడి దగ్గర మాట్లాడితే తుప్పర్లు పడతాయంట, తనకి ఇష్టం లేదు. అందుకని మేడం నన్ను పిలవద్దు మేడం దయచేసి క్లీనింగ్ అప్పుడు. మీరు చెప్పండి కరెక్టా, నేను చెప్పింది కరెక్టా కదా? కరెక్టే, నేను చెప్తున్నా. గైస్ చెప్పరేమో కానీ నేను చెప్తున్నా కరెక్టే. ఓకే. ఇంటింటి రామాయణం లాగా మా ఇంట్లో రోజు ఉండే కథేనండి. సరే రొయ్యలేంటి పొయ్యెక్కేసి అదే మా అమ్మగారు ఆవిగిలు పెడుతున్నారు, రాత్రికి ఫ్రై చేద్దాం. ఏమండో ఇందాక మనం చేపలు రొయ్యలు కొన్న తర్వాత ఒక ఫ్రూట్ స్టాల్ దగ్గర ఆగాం కదా. సరే అల్ఫోన్సో మ్యాంగోస్ మనం ఈ సీజన్లో ఎక్కువ తినలేదు, కొందాము తిందామని నా గొడవ చేస్తుంటే ఇంటి నిండా మామిడికాయలు ఉన్నాయి. సరే పోని పాపం నోరారా అడిగారు కదా, తినాలనిపిస్తుందేమోనని ఆశగా తీసుకొచ్చి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా మ్యాంగో తిందామని చెప్పి ఆత్రంగా కోస్తే దాని పరిస్థితి అది. లిటరలీ కేజీ 350 కట్టానండి. నాకు ఎంత కోపం వచ్చిందంటే అవన్నీ ఫొటోస్ తీసేసి ఆయన ఫోన్కి ఫార్వర్డ్ చేశాను, నువ్వు వెళ్ళి అర్జెంటుగా చూపించు అని చెప్పి. నేను అస్సలు ఊరుకోను గైస్, నాకు అట్లా నాకు చీట్ చేయొద్దు, కావాలంటే ఎక్కువ ప్రైస్ తీసుకో, మ్యాంగోస్ మంచివి క్వాలిటీ మేడం ఎక్కడి నుంచో తెప్పించాను అంటే, అంత ఘోరమైన చీటింగ్ చేయకూడదు. కాకపోతే అతను కూడా ఏం చేస్తాడులే, లోపల అతనికి కనిపించదు కదా అని ఈయన సమర్థిస్తున్నారు. ఐ డింట్ లైక్ ఇట్ గైస్. మీరు లైక్ ఎంతవరకు నేను కరెక్ట్ అంటారా మా వారు కరెక్ట్ అంటారో మీరు నాకు కామెంట్ చేయండి. సరే ఇంకొక కాయ తెచ్చి కోస్తే అది కూడా సోసోగానే ఉంది. నాకు ఎంత బీపీ వచ్చిందంటే అంత బీపీ వచ్చింది. మొత్తానికి 4 వచ్చినాయి అనమాట కేజీకి. 4 2 పోయినాయి, 3వది కూడా సోసోగానే ఉంది. ఒక్కటి ఐ థింక్ పనికొచ్చింది, అది తిన్నామన్నమాట. ఇంకా ఫైనల్గా ఇదిగోండి ఇది 2వ కాయ. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కడిగేసుకుని తీసుకొచ్చాను. ఇది కూడా ఎలా ఉందంటే ఫస్ట్దేమో లిటరల్గా నల్లగా డాగు, ఈ సెకండ్ మ్యాంగోలో ఎట్లా ఉందంటే ఒకలాంటి వైట్ పొడిలాగా ఉంటుంది కదండి, అలా వచ్చింది. అదిగో చూడండి, నాకు ఎనర్జీ కూడా పోయింది. అదిగోండి అలా అనమాట. ఎనర్జీ ఇన్ ద సెన్స్ ఆ ఉత్సాహం మూడు అంతా దొబ్బిందనమాట. లిటరల్గా నాకు బ్యాడ్ వర్డ్స్ వచ్చేస్తున్నాయి కోపంలో. నేను ఇప్పుడు చెప్తుంటే కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు ఎంత బీపీ వస్తుందంటే, నేను వద్దన్నాను గైస్, లైక్ వద్దన్నానండి మా వారిని. ఎందుకు ఇంట్లో చాలా మ్యాంగోస్ ఉన్నాయి కదా అంటే, లేదు అల్ఫోన్సో తిందాం ఒకటే. నాకు తెలిసి అల్ఫోన్సో అయితే మరి ఆ కేజీ 350కి ఇవ్వరేమో, అది వేరే ఏదో బ్రీడ్ అల్ఫోన్సో అని చెప్పి అమ్మేశాడా అని కూడా అనిపించింది. అబ్బా మోసపోయామే పొద్దున్నే అని చాలా కోపం వచ్చింది నాకు. సరే మొత్తానికి టేస్ట్ చూద్దామని నోట్లో పెట్టుకుంటే పెద్ద అమోఘమైన అద్భుతమైన టేస్ట్ అయితే కాదు, బట్ ఓకే. ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఇంతసేపు, కొంచెం చల్లగా బాగానే ఉంది, పర్వాలా. 1 టైం ఈటబుల్ అనిపించింది కానీ క్రేజీగా తెగ మళ్ళీ కొనుక్కుని తినాలి అన్నంత ఫీలింగ్ అయితే నాకు రాలేదు. మీలో ఎంతమందికి అల్ఫోన్సోస్ ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. ఏంటి ఇలా చీకట్లో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? విషయం అదే అనమాట. మా కమ్యూనిటీలో ఏదో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ జరిగి పవర్ కట్ ఉంటుందని కాల్ చేశారు.
జనరల్గా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోతుంది మేడం అంటారు. చాలాసేపు అయిందండి. ఇందాక ఫిష్ నుంచి ఇంటికి వచ్చాను అరౌండ్ 10 o'clock. అప్పటి నుంచి పవర్ లేదు. ఇట్స్ మీన్ లైక్ 3 hours. అదిగోండి స్నానానికి వెళ్దామంటే వేడి నీళ్ళు లేకపోయినా పర్లేదు, చాలా వేడిగా ఉంది వర్షం వచ్చి. చన్నీళ్ళతో చేద్దామంటే మొన్న ఈ మధ్య కాలు జ్వరం కనిపించిందండి నాకు బాత్రూంలో. నాకు చాలా భయం, అది బేబీ అయినా బిగ్గుదైనా కూడా. అందుకని ఇప్పుడు ఆ చీకట్లో రిస్క్ అవసరమా అని చెప్పి స్నానం చేయట్లేదు బేసిక్గా. అంటే చేయకుండా ఉండను, ఐ మీన్ 1 అయింది కాబట్టి ఇప్పుడు లంచ్ చేసేసుకుంటాం కిందకి వెళ్ళి. టైం టు టైం అవ్వకపోతే అమ్మ ఊరుకోరు. అండ్ దెన్ పైకి వచ్చి కొంచెం ఈ రూమ్ సెట్టింగ్ ఉంది నాకు. బట్టలు ఇదిగోండి ఎంత మడతేసినా అదిగోండి అలా ఏడుస్తూ ఉంటాయి నా వెనకాలవి. అవి కూడా సర్దేసేసుకుని కొంచెం, ఎందుకంటే భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు కదా, ఆ హాఫ్ అన్ అవర్ కొంచెం ఆ పని చూసేసుకుని అండ్ దెన్ ఫ్రెష్ అయిపోతాను. అందుకే నా అవతారం ఇలా ఉంది. ఏంటి ఇంత మిట్ట మధ్యాహ్నం దాకా ఇలా ఉంది ఏంటి అనుకోమాకండి. జనరల్గా అయితే ఇలా ఉండను ఇంతసేపు. ఈరోజు లంచ్లోకి మా ఇంట్లో కొబ్బరి మామిడికాయ రోటి పచ్చడి ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా చేసిందండి మా అమ్మ. ఆ పచ్చడి ఒక్కటే కాదండి, సొరకాయ పాలకూర కూడా ఉండింది. నాకు ఇష్టం ఉండదు అన్నంలో, అందుకని నేను మీకు అది చూపించలేదు. చూపించడం కూడా ఇష్టం లేదనమాట, అది పరిస్థితి. చపాతీలో ఇష్టం. సరే, మరి పొద్దున బాయిల్ చేసిన రొయ్యలు అలాగే ఉన్నాయి, అవి గబగబా ఫ్రై చేసేసానండి. మా పిల్లలు నైట్ తినడం ఇష్టపడతారు నాన్ వెజ్, అందుకని సాయంత్రం 4ంటికి చేసాయి కర్రీ. ఏమండోయ్, సో బేసిక్గా పొద్దున కరెంట్ పోయిందని చెప్పాను కదండి. లంచ్ తర్వాత చేస్తాను, ఆ టైంకి వచ్చేస్తుంది అన్నాను కదా, రాలేదండి. 6:30 వరకు కూడా రాలేదు. ఇంకా నా వల్ల కాక మార్నింగ్ కూడా పూజ చేయలేదని చెప్పేసి ఇంకా 6 o'clock వచ్చి చల్లటి నీళ్ళతోటి గబగబా స్నానం చేస్తాను అండ్ దీపం పెట్టేసుకున్నాను. అండ్ పొద్దున డాడీ గురించి చెప్తూ కట్ అయింది కదండి ఫిష్ షాప్ దగ్గర. సో అలా ఆయన రెగ్యులర్గా వైట్ షర్ట్స్ అడిగేవాళ్ళు. ఆయన ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకునేవారు. ఎప్పుడు ఏం కావాలన్నా సరే కామన్గా ఒక వైట్ షర్ట్ కొనియమ్మా అనేవారండి. సో ఐ మిస్ హిమ్ సో మచ్. ఇప్పుడు ఆయన లేరు, 2022లో చనిపోయారనమాట. మీకు చూపిస్తా ఈరోజు నా వీడియోలో. సో ఇప్పుడు మీరు చూస్తుంది మా డాడీనండి. సో ఎట్ హిస్ ఏజ్ ఆఫ్ 66 చనిపోయారు. 56 బార్న్ అండ్ 2022లో చనిపోయారండి. అంటే సడన్ డెత్. హీ వాజ్ యాక్చువల్లీ వెరీ హెల్దీ. నా దురదృష్టం, నేను మిస్ అయిపోయాను. ఐ మిస్ హిమ్ సో మచ్ దిస్ డే. ఆయన బర్త్డే రోజు, ఆయన యానివర్సరీ, ఆ డేస్లో కూడా నాకేమంతా అనిపించదు, కానీ ఫాదర్స్ డే రోజు అయితే బాగా గుర్తొస్తాడు. ఐ డోంట్ నో. అండ్ దెన్ ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ అండి. నాకు ఈయనతో చాలా తక్కువ నేను ఈయనతో స్పెండ్ చేసింది. బికాజ్ నా పెళ్ళైన 2 ఏళ్ళకే ఈయన చనిపోయారు, మా మావయ్య గారు. సో మా వారికి కూడా చాలా ఎట్ వెరీ యంగ్ ఏజ్ హీ లాస్ట్ హిస్ ఫాదర్ అనమాట. మా ఇద్దరికి కూడా ఫాదర్స్ లేరు అని చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తే. సో ఫాదర్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఫాదర్స్ ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదండి, లేనప్పుడు చాలా చాలా మిస్ అవుతారు. కాబట్టి ఫాదర్స్ ఉన్న అందరూ కూడా వీలైనంత ఎక్కువసేపు సమయాన్ని కేటాయించండి. ఫాదర్సే కాదు, నా ఉద్దేశంలో మదర్ అయినా ఫాదర్ అయినా. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఉన్న టైంలోనే మీ కంప్లీట్గా మీ షెడ్యూల్స్ పక్కన పెట్టి స్పెండ్ చేయండి అని అనట్లేదు. మీకున్న కొంచెం టైం అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా కూడా వాళ్ళతో గడిపితే అట్లీస్ట్ నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి గైస్ మా ఫాదర్ తోటి. ఆ మెమరీస్ తోటి హ్యాపీగా తలుచుకుని నవ్వుకుంటూ ఉంటాము. ఇన్ఫ్యాక్ట్ మా వారికి కూడా. అండ్ మా ఫాదర్స్ గురించి మేము అలా మాట్లాడుకుంటూ ఆ మెమరీస్ అన్నా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం గడపలేదు అనుకోండి, వాళ్ళతోటి బిజీగా ఉన్నామని, ఫైనల్గా ఫ్యూచర్లో ఏమీ గుర్తురావు. వాళ్ళతో ఏం గడిపాము అంటే వీ విల్ నాట్ బీ హ్యావింగ్ ఎనీథింగ్. సో నా ఇవాళ వీడియో ఖచ్చితంగా అందరికీ, ఆల్ ఫాదర్స్కి డెడికేట్ చేస్తున్నానండి. అండ్ నాకంటే చిన్నవాళ్ళు అండ్ నాకంటే పెద్దవాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఫాదర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఫాదర్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయండి, హెల్దీ టైం స్పెండ్ చేయండి, సరేనా? ఇంకా నో మోర్ ఎమోషన్స్ అండి. సో ఇందాక నేను పొద్దున అమ్మ రొయ్యలు అట్లా సెమీ కుక్ చేసి హాఫ్ కుక్ చేసి పెట్టేసింది కదా, ఇందాక వేడివేడిగా టీ టైంలో 4:30కి చక్కగా ఫ్రై చేసేసాను. నా పిల్లలిద్దరికీ రొయ్యలు ఫ్రై ఇష్టము. మరి డిన్నర్ టైంలో నెక్స్ట్ క్లిప్ చూపిస్తా, ఓకేనా? ఎక్కడికి వెళ్ళమాకండి. ఏమండో, ఇది పొద్దున సొరకాయ కూర. ఇప్పుడు తినకపోతే నా వీపి విమానం మూత మోగిచ్చేస్తుంది మా అమ్మ. ఎవరికోసం వండాను, ఎందుకు తినవని గోల్ చేసి ఊరుకోదు ఇంకా. అందుకని సరే నామకానికి ఒక ప్రసాదం లాగా కొంచెం వడ్డించుకున్నాను. నాకు ఎందుకో అస్సలు ఎక్కదండి ఆ కర్రీ. దట్టు పక్కనంత ఎమ్మి రొయ్యల్ ఫ్రై పెట్టుకుని ఆ సొరకాయ ఎవరు తింటారంట, ఎవరికి కావాలి ఆ కూర అంటుంటే నోరు మూసుకుని తిను అని కళ్ళతో సమాధానం చెప్పినట్టు కళ్ళతో ఒక లుక్ ఇచ్చింది. కామ్గా నోరు మూసుకుని పరువు తీసుకోవడం ఎందుకు పిల్లల ముందని తింటున్నానని చెప్పి అదిగోండి ఆ లెవెల్లో కొంచెం సొరకాయ ముక్క కొంచెం రొయ్య ముక్క కలిపి తింటున్నాను, ఎలాగోలా కడుపులోకి పంపిద్దామని. సో అదండి నా ఇవాల్టి డే అలా గడిచింది. సో మీ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా గడిచాయో నాకు కామెంట్స్ దగ్గర
వచ్చి మాట్లాడండి. అండ్ మీ కామెంట్స్కి నా సమాధానాలు అనే వీడియోలో నేను మీ అందరితోటి మాట్లాడతాను, సరేనా? మన నా వీడియోస్ అండ్ వ్లాగ్స్ అండ్ షార్ట్స్ వాట్ ఎవర్ నచ్చుతున్నాయా? నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేయండి, అది నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ అంతేకాదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా మీకు వచ్చేస్తాయి. అండ్ ఈ మధ్య కంటెంట్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తున్నానండి. మీకు అస్సలు బ్రేక్ ఇవ్వకుండా దొర్లుకుంటున్న వీడియోస్ వచ్చేలాగా నేను ప్లాన్ చేస్తాను. ఉండనా మరి? సరేనండి, బాయ్, టేక్ కేర్.